ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్య ఏ విధంగా సర్వనాశనం అయిపోతుందో మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు మీరు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్లకు పైగా బకాయిలు ఉంటే ఇవ్వడు. ఇంకో పక్క స్కూల్కి పిల్లలకి యూనిఫామ్ ఇవ్వడు, బ్యాగులు ఇవ్వడు, బుక్కులు ఇవ్వడు, నాణ్యమైన అన్నం పెట్టలేడు. ఇంగ్లీష్ మీడియం ఉంటే తీసేస్తాడు, సిబిఎస్ సిలబస్ తీసేస్తాడు, ఐబీఎస్ తీసేస్తాడు. అమ్మఒడి ఇమ్మంటే ఫస్ట్ సంవత్సరం ఇవ్వకుండా ఎగనామం పెట్టాడు. రెండో సంవత్సరం మొన్న మూడో సంవత్సరం అరాకొర అది కూడా సగం మందికి వేసి సగం మందికి పంగనామాలు పెట్టాడు. ఈరోజు మీరు చూస్తే ముఖ్యంగా ఈ రాష్ట్రం అంతా కూడా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నిర్వహించిన ఒక డిఎస్సిని పేపర్ లీకేజీలతో అలాగే రిక్రూట్మెంట్లు ఏ విధంగా నీచాతినీచంగా చేశారు, అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా అనర్హులకి తన అవినీతి కోసం ఏ విధంగా అంటగట్టాడో మనం కళ్ళారా చూసాం. మొన్న మీరు చూశారు ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినందుకు జంజీస్ ఉద్యమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మాన్ ప్రధాన్ గారు రాజీనామా చేయటం. మరి ఇక్కడ రాష్ట్రంలో డిఎస్సి పేపర్ లీక్ అయింది. అలాగే స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు స్పోర్ట్స్ పర్సన్స్కి కాకుండా తమ ఇష్టానికి ఒక 420 జీవోని తీసుకొచ్చి ఏ విధంగా 427 ఉద్యోగాలకు పైగా ఆ అనర్హులకు ఇవ్వడం మనం చూసాం. మరి అలాంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఈరోజు రాష్ట్రం అంతా కూడా విద్యార్థులు, నిరుద్యోగులు డిఎస్సిలో ఎవరైతే అన్యాయం అయ్యారో అందరూ రోడ్ల మీదకి వచ్చి డిమాండ్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మేము ఈరోజు ఇక్కడ ఈ డిఎస్సి పేపర్ లీకేజ్ మీద సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ డిఎస్సి పేపర్ లీకేజ్కి కారణమైన విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 191 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. చాలామంది ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకి వలసలు పోతున్నారు. మిమ్మల్ని నమ్మి మీరు అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తాం, లేదా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని 1,500,000కు పైగా నిరుద్యోగుల్ని ఈరోజు మోసం చేశారు. ఈరోజు ఆ నిరుద్యోగులంతా కూడా ఉద్యోగం రాక, నిరుద్యోగ భృతి రాక పక్క రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూలీలుగా మారుతున్నారు. వెళ్ళలేని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. ఈరోజు మెగా డిఎస్సిలో ఏ విధంగా పేపర్ లీకేజ్ జరిగింది, ఏ విధంగా ఎగ్జామ్ పెట్టకుండా స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్మెంట్ చేసే ముందు ఒక 420 జీవోని ఇచ్చి రిక్రూట్ చేసుకుని ఆ తర్వాత ఆ జీవోని క్యాన్సిల్ చేశారో మీకే అర్థమైంది. మరి జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకి 2 నెలలు అవుతున్న ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేని లోకేష్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారని తెలుసుకొని నిన్న ఎక్కడో జగన్ దమ్ముంటే రా నువ్వో నేనో తేల్చుకుందామంటున్నాడు. జగనన్న దమ్ము ధైర్యం గురించి సోనియా గాంధీని అడుగు,